నెల్లూరు 53వ డివిజన్ వెంకటేశ్వరపురం నందు వైసీపీ కార్యాలయంలో వైసీపీ 53వ డివిజన్ కన్వీనర్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు విజయ్, బ్రహ్మాజీ, లక్ష్మీనారాయణ, నిర్మల, సంపూర్ణ, వెంకటరమణయ్య, విజయ్ మోహన్, నాని, కళ్యాణి తదితరులు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఘనంగా రాజశేఖర్ రెడ్డి పట్టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టి వైసీపీ కన్వీనర్ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారికి జోహార్. జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. జోహార్. జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. జోహార్ రాజశేఖర రెడ్డి. జోహార్ రాజశేఖర రెడ్డి. జోహార్ రాజశేఖర రెడ్డి. మీ కోసం చెప్పిపోతుంది కదా ఉండండి అటుపోతుంది స్వామి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఇక్కడ నెల్లూరు వెంకటేశ్వరం 53వ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన వెంకటరెడ్డి గారు, ఇక్కడ అలాగే నిర్మలమ్మ గారు, నాయకులు లక్ష్మీనారాయణ గారు, మేమంతా కలిసి ఇక్కడ ఘనంగా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి అన్నదాన వేడుకలు జరపడం జరుగుతున్నది. అతను చనిపోయినా కానీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోతాడని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఆయన పెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇంకా మళ్ళా వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు ప్రకటన చేయడం. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వెంకటేశ్వరం 53వ డివిజన్ ఆఫీసులో అన్నదానం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గురించి రెండు మాటలు మాట్లాడుతున్నాం. గతంలో ఇప్పుడు దాకా మన భారతదేశంలో ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళలో రాజశేఖర రెడ్డి గొప్పగా చెప్పవచ్చు. ఎందుకంటే 2005లో 108 తీసుకొని వచ్చాడు. 108 తీసుకొని వచ్చాడు 2005లో. అట్లాగే 2007లో 108 అంబులెన్స్ తీసుకొని వచ్చేసి, అట్లాగే ఇది ఫీజు రియంబర్స్మెంట్ 2007లో ఫీజు రియంబర్స్మెంట్ గొప్ప విషయం చేశాడు. భారతదేశంలో మొట్టమొదటిసారి తెచ్చిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి. అట్లాగే ఆరోగ్యశ్రీ భారతదేశంలో మొట్టమొదటిసారి తెచ్చిన వ్యక్తి ఎవరంటే చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఈరోజు ఎన్టీ రామారావు తర్వాత ప్రపంచంలో నెంబర్ 1గా ఎదిగుండేది ఎవరు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎన్టీఆర్ కూడా గతం చేశారు, చాలామంది ముఖ్యమంత్రులు చేశారు, కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి చేసిన విధంగా ఇంతవరకు ఎవరు చేయలేదు అని గొప్పగా మేము ఈరోజు చెప్పుకుంటున్నాము. అట్లాగే డాక్టర్ రాజశేఖర రెడ్డి వారసత్వం పులికి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు వెంకటేశ్వరం 53వ డివిజన్ తరపున పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ 108 కానీ అట్లాగే ఆరోగ్యశ్రీ కానీ ఇంతవరకు ఎవరు చేయని విధంగా చేసిన గొప్ప విషయాలు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఎన్ని సంవత్సరాలున్నా సరే స్థిరస్థాయిగా ఉన్న వ్యక్తి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.